ఎంపీ నిధులు కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ గారి నిధులు వచ్చినాయి. సిసి రోడ్ శ్రీ వరదరాజ స్వామి టెంపుల్ వద్ద వస్తున్నాము. ఈరోజు ప్రారంభం చేసినాం. అదేవిధంగా ఈ రోడ్డు కూడా కొద్దిగా రిపేర్ ఉండే, ఒక మీటర్ పెట్టు జేసీబీ నిన్న పెట్టి ఎడల్పి చేసి అద్దపీటు ఎదురుగడ్డ ఉంటుంది కాబట్టి అద్దపీటు లోతుగా తీసుకెళ్ళి వర్క్ చేసి గుడి దగ్గరికి ప్రతి ఒక్క బండి, కారు కానీ ఎలాంటి బండి కానీ వెళ్ళడానికి దారి మంచిగా చేస్తున్నాం. సిసి రోడ్ వస్తున్నాం. ఓకే. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. నందకుంట మండలంలోని దాచారం గ్రామంలో మన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు శ్రీ బండి సంజయ్ గారి చొరవతో వచ్చిన సీసీ రోడ్డు పనులను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇక్కడ మన బూత్ అధ్యక్షులు మారవీన్ రాజు గారు, కుడుముల శ్రీహరి గారు మరియు సీనియర్ నాయకులు పొన్నం కృష్ణ గారు, పయవల బాలయ్య గారు, యాదగిరి గారు, శ్రీనివాస్ గారు మరియు సిరికొండ నుంచి వచ్చిన బీజేపీ నాయకులు సంతోషన్న గారు మరియు కార్యకర్తలు అందరూ ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మేము తెలుపుతున్న విషయం ఏంటి అంటే, భారతదేశం మొత్తంలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశము అనేది అభివృద్ధి దిశలో పరిగెడుతూ ఉన్నది. ప్రపంచ దేశాలన్నీ నేడు భారతదేశం వైపు చూసేలా చేసింది నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారి ఈ యొక్క మార్గనిర్దేశం తోటి బండి సంజయ్ గారు హోంశాఖ మంత్రులు వారి పార్లమెంటు పరిధిలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. అందులో భాగంగా ఈరోజు దాచారం గ్రామంలోని సీసీ రోడ్ను ప్రారంభించడం జరిగింది. మా యొక్క అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి అడుగున చూడొచ్చు. ఈజీఎస్ పనులు కావచ్చు, ఉపాధి హామీ పనులు కావచ్చు, మన శ్మశాన వాటికలు కావచ్చు, మధ్యాహ్నం భోజనం పథకం కావచ్చు, గ్రామ పంచాయతీ నిధులు కావచ్చు, ఇందుగలదు అందుకేలేదు దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ లేకుండా ఏ పని జరగట్లేదు. ప్రతి ఒక్క పని సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తోటి నడుస్తుంది. ప్రజలందరూ ఆ విషయం గమనిస్తున్నారు. ఇక్కడ లోకల్ గవర్నమెంట్ ఏ విధమైన అభండాలు వేసినప్పటికీ భారతదేశంలో ఉన్న మన భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ని కానీ మోడీ గవర్నమెంట్ని కానీ తక్కువ చేసి మాట్లాడినప్పటికీ, అసత్య ఆరోపణలు చేసినప్పటికీ అభివృద్ధిని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో ఇక్కడ స్థానిక సంస్థల్లో కావచ్చు, అసెంబ్లీ స్థాయిలో కావచ్చు, ప్రజలందరూ భారతీయ జనతా పార్టీని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా పేర్కొంటూ, రాబోయే కాలం అంతా కూడా భారతీయ జనతా పార్టీదే కావున కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి పనిచేసి అన్ని ఎలక్షన్స్కి అన్ని కార్యక్రమాలకి సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా ఉంటున్నాం. ప్రజలందరినీ కూడా మమ్మల్ని ఇదే విధంగా ఆదరిస్తూ మేము ఇంకా ముందుకెళ్ళి పనిచేసే విధంగా మాకు సహకరించాలని కోరుకుంటూ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, సంజయ్ గారి నాయకత్వం, సంజయ్ గారి నాయకత్వం.